ప్రతి మహిళ జీవితంలో ప్రెగ్నెన్సీ అనేది మధురమైన అనుభూతి, మర్చిపోలేని అనుభూతి. ఈ టైంలో మహిళలు శారీరకంగా, మానసికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. మహిళలు తమ ప్రెగ్నెన్సీ జర్నీలో ఎన్నో ఛాలెంజెస్ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ టైంలో శరీరంలో జరిగే కొన్ని మార్పులు ఇబ్బందులను కలిగిస్తాయి. వాటిలో అతి ముఖ్యమైనది దురద. ముఖ్యంగా ఛాతీ, పొత్తి కడుపు మీద దురదతో చాలా మంది మహిళలు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఒక్కోసారి దురదను కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి చాలా మందిలో కనిపిస్తుంది. ఈ అంశం గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ప్రెగ్నెన్సీ టైంలో శరీరంలో జరిగే అన్ని మార్పుల కారణంగా దురద వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ దురద ఎక్కువై డాక్టర్ని కలవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఇలాంటి దురద కొన్నిసార్లు ఇతర లక్షణాలతో కూడి ఉండవచ్చు. అటువంటి సందర్భాల్లో మీరు తప్పనిసరిగా వైద్యుని సంప్రదించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మూత్రం ముదురు రంగులో ఉండడం, కళ్ళు మరియు చర్మం పసుపుగా కనిపించడం, ప్రేగుల్లో అసాధారణ కదలికలు ఉండడం మొదలైన లక్షణాలు ఈ సందర్భంలో గుర్తించవచ్చు. గర్భధారణ సమయంలో కొన్నిసార్లు దురద తగ్గకుండా తీవ్రమైన సమస్యగా మారుతుంది. కాబట్టి గర్భధారణ సమయంలో ఎక్కువగా వేధించే దురదకు చెక్ పెట్టడానికి సహజ సిద్ధమైన మార్గాలను ఫాలో అవడం చాలా మంచిది. దీనివల్ల చర్మం మృదువుగా, సున్నితంగా మారి దురద వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. దురదలు కలగకుండా అనుసరించే మార్గాల్లో నూనెతో తేలికపాటి మసాజ్ చేయడం వల్ల మంచి ప్రయోజనాలున్నాయి. దురద ఉన్న ప్రదేశంలో తేమగా ఉండడానికి కొబ్బరి నూనెను రాయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇది చర్మాన్ని బాగా హైడ్రేట్గా ఉంచి దురదను తగ్గిస్తుంది. మనం చూస్తుంటాము గర్భిణీ స్త్రీలకు చాలా మందిలో దురద రావడం అనేది చూస్తుంటాము. ఒక్కొక్కసారి ఏంటంటే చేతులలో, కాళ్ళలో దురద అనేది ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి పొట్ట భాగంలో దురద ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి ఫుల్ బాడీలో, అంటే కంప్లీట్గా బాడీలో దురద అనేది కంప్లైంట్ లాగా వాళ్ళు చెప్తుంటారు. దీనికి కారణాలు ఏంటి అని మాట్లాడుకుంటే, మనకు ఆల్రెడీ తెలుసు ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే తల్లిలో చాలా రకాల మార్పులు అనేవి వస్తాయి. సో బాడీలో హార్మోనల్ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. కొన్ని రకాల హార్మోన్స్ ఎక్కువ అవడం అనేది కూడా మనం చూస్తుంటాం. ఇదే కాకుండా స్కిన్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా కొంచెం ఎక్కువ మోతాదులో వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ హార్మోనల్ మార్పులు, స్కిన్లో వచ్చే బ్లడ్ సర్క్యులేషన్ మార్పుల వల్ల దురద అనేది కామన్గా మనం చూస్తుంటాం. సో ఏంటంటే ఈ దురద ఒక్కొక్కసారి స్కిన్ డ్రైగా ఉన్నప్పుడు కూడా, అంటే తేమ అనేది తక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఈ స్కిన్ డ్రైనెస్ వల్ల ఇచ్చింగ్ రావడం అనేది కామన్గా మనం చూస్తుంటాం. ఇదే కాకుండా స్ట్రెచ్ మార్క్స్ వస్తూ ఉంటాయి. అంటే పొట్ట భాగంలో బేబీ వల్ల పొట్ట భాగం పెరుగుతూ ఉంటుంది కాబట్టి స్కిన్ అనేది స్ట్రెచ్ అయిపోతుంది. ఈ స్ట్రెచ్ వల్ల ఏంటంటే దురదలాగా రావడం అనేది జరుగుతుంది. ఇది స్ట్రెచ్ మార్క్స్లో కామన్గా మనం చూస్తుంటాము. సో తల్లి ఏంటంటే ఆ స్కిన్ స్ట్రెచ్ చేసేసరికి దురద వచ్చేసి కంటిన్యూస్గా స్క్రాచ్ చేయడం అనేది మనం చూస్తుంటాం. సో స్ట్రెచ్ మార్క్స్ ఈ ఇచ్చింగ్కి ఒక రకమైన కారణము. డ్రైనెస్ మాట్లాడుకున్నాం. సో ఇవన్నీ కామన్గా మనం చూస్తున్నాం. ఇవే కాకుండా కొన్ని రకాల అబ్నార్మల్ కండిషన్స్లో ఏంటంటే కొలెస్టెసిస్ ఆఫ్ లివర్ అని చెప్పేసి అంటుంటాం. ఇలాంటి కండిషన్స్లో కూడా ఏంటంటే లివర్ బైల్ యాసిడ్స్ అనేవి ఏవైతే ఎక్కువ మోతాదులో ప్రెగ్నెన్సీలో ఉంటే కూడా ఇలాంటి ఇచ్చింగ్స్ అనేవి మనం కామన్గా ప్రెగ్నెంట్ లేడీస్లో చూస్తూ ఉంటాం. ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే దురదను బట్టి పుట్టబోయే శిశువు యొక్క జెండర్ను అంచనా వేయవచ్చు అన్న అపోహ చాలా మందిలో ఉంది. ఇలాంటి నమ్మకాలు, అపోహలతో కాలం వెళ్లబుచ్చుతూ దురదను అలక్ష్యం చేయడం సమస్య మరింత జటిలతరం అయ్యేందుకు కారణమవుతుంది. ప్రెగ్నెన్సీ టైంలో తేలికపాటి దురద అనేది సర్వసాధారణం. దీనికి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. అయితే ఈ సమస్య తీవ్రమైతే మాత్రం తప్పనిసరిగా వైద్యుని సంప్రదించాలి. గర్భధారణ సమయంలో దురద నుండి ఉపశమనాన్ని తగ్గించడానికి కొన్ని సహజమైన పద్ధతులున్నాయి. వేడి నీటితో షవర్ చేయడం ద్వారా దురద పెరుగుతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీతో ఉన్నవారు వేడి నీటితో షవర్ చేయడం మానేయడం మంచిది. వీలైనంత వరకు సెంట్లు మరియు డియోడ్రెంట్లను మానుకోవడం వల్ల దురదను బాగా కట్టడి చేయవచ్చు. చర్మాన్ని మృదువుగా ఉంచి దురదలు రాకుండా ఉండేందుకు మాయిశ్చరైజర్ను వాడడం వల్ల మంచి ప్రయోజనాలున్నాయి. దురద, మంట నుండి చక్కని ఉపశమనం పొందడానికి అలోవెరా జెల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో గర్భిణీ స్త్రీలలో దురద రావడానికి చాలా రకాల కారణాల్లో స్కిన్ డ్రైనెస్ మనం మాట్లాడుకున్నాము. హార్మోనల్ మార్పులు, స్కిన్లో బ్లడ్ సర్క్యులేషన్ చేంజెస్ వల్ల దురద అనేది చూస్తుంటాము. స్ట్రెచ్ మార్క్స్ వల్ల దురద చూస్తుంటాము.
లివర్ ప్రాబ్లమ్స్ వల్ల దురద అనేది చూస్తుంటాం. అయితే కొంతమంది ఆడవాళ్ళలో కొన్ని రకాల మెడిసిన్స్, ఇప్పుడు మనం ప్రెగ్నెంట్ లేడీస్కి జనరల్గా ఐరన్, కాల్షియం, మల్టీవిటమిన్ మెడిసిన్స్ అవి ఇస్తూ ఉంటాం. సో ఇలా ఏంటంటే చాలా వరకు లేడీస్లో ఐరన్ ట్యాబ్లెట్స్ కొంతమందికి పడవు. సో ఐరన్ ట్యాబ్లెట్స్ పడని వాళ్ళు ఒక్కొక్క వారు ఒకలాగా సిమ్టమ్స్ చూపిస్తుంటారు. కొంతమందికి కాన్స్టిపేషన్ ఉంటుంది, కొంతమందికి బర్నింగ్ ఉంటుంది, కొంతమందికి ఐరన్ ట్యాబ్లెట్ పడకపోతే ఇచ్చింగ్ కూడా ఉంటుంది. సో ఐరన్ అనే కాదు, కొంతమందికి ఏంటంటే వాళ్ళ తత్వం బట్టి, సెన్సిటివ్నెస్ని బట్టి కాల్షియం ట్యాబ్లెట్స్కి కూడా ఇరిటేషన్ అనేది మనం ఒక్కొక్కసారి చూస్తుంటాం రేర్ కండిషన్స్లో. సో మందులు ఒకవేళ మీకు పడలేదు, ఈ ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల ఇచ్చింగ్, దురద వచ్చింది అని అనుకున్నప్పుడు ఇమీడియట్గా ఆ ట్యాబ్లెట్ని స్టాప్ చేసి డాక్టర్ గారిని సంప్రదించి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవడము, ఎందువలన ఈ ఇచ్చింగ్ అనేది వచ్చింది అనేది దానికి తగ్గ ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవడం ద్వారా ఈ ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేసుకోవచ్చు. గర్భిణీలో దాదాపు 10% మంది వరకు అనుకోని దురదల సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. చాలా సందర్భాల్లో ఈ దురదలకు ఎటువంటి సంకేతాలు గాని, లక్షణాలు గాని కనిపించవు. చాలా మందిలో ఉన్నట్టుండి ఎదురయ్యే దురద సమస్య బాగా ఇబ్బందులు కలగజేస్తుంది. చాలా మంది దీని పరిష్కార మార్గాలేంటో తెలియక బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రెగ్నెన్సీ టైంలో వాడే మెడిసిన్స్ మొదలుకొని మానసిక ఒత్తిడి వరకు అనేక కారణాల వల్ల దురద సమస్యలు ఎదురవ్వచ్చు. కొన్ని సమయాల్లో ప్రెగ్నెన్సీలో వచ్చే దురద కొన్ని అనారోగ్యాలకు సంకేతమయ్యే అవకాశం ఉంది. అంటే థైరాయిడ్ సమస్యలు, కిడ్నీ సమస్యలు, కాలేయం వ్యాధి, షుగర్, క్యాన్సర్లు, హెచ్ఐవి, ఐరన్ లోపం లాంటి జబ్బులకు సూచనలుగా ఉండవచ్చు. కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లకు కూడా దురద ఒక రకమైన సంకేతం కావచ్చు. గర్భధారణ తర్వాత శరీరంలో జరిగే కొన్ని రకాల మార్పుల వల్ల కొన్ని వ్యాధులు తమ సంకేతాలను బయటకు చూపిస్తాయి. ఇలా జరిగినప్పుడు కూడా దురదలు ఎదురు కావచ్చు. దానిని ఒక రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్లుగా చెప్పవచ్చు. గతంలో ఏదైనా అలర్జీల చరిత్ర తెలుసుకొని సమస్యలకు మందులు వాడడం ద్వారా దురద సమస్యకు చెక్ పెట్టవచ్చు. చాలా రకాల కారణాల వల్ల దురద వస్తుందని మనం మాట్లాడుకున్నాం. దాంట్లో లివర్ డిజార్డర్స్ అంటే కొలెస్టేసిస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటాం. సో లివర్ అనేది మనకి బైల్ యాసిడ్స్ రిలీజ్ అనేది చేస్తుంది. సో అది మనకు డైజెస్టివ్ ప్రాసెస్కి హెల్ప్ చేస్తుంది. సో ఈ ప్రెగ్నెన్సీస్లో ఏంటంటే 20 వీక్స్ తర్వాత చాలా వరకు కొంతమంది లేడీస్లో ఈ బైల్ యాసిడ్స్ కాంటెంట్ అనేది బాడీలో ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఆ ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల ఇచ్చింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటే దురద అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ దురద అనేది మైల్డ్, మోడరేట్, సివియర్ అంటే తక్కువ మోతాదులో ఉండొచ్చు, మోడరేట్గా ఉండొచ్చు, ఎక్కువ సివియర్గా కూడా ఉండొచ్చు. సో ఈ బైల్ యాసిడ్స్ ఎంత లెవెల్లో ఉన్నాయో దాన్ని బట్టి ఈ సివియరిటీ అనేది రేంజ్ అవుతూ ఉంటుంది. ఈ బైల్ యాసిడ్స్ అనేవి ఎక్కువ మోతాదులో రిలీజ్ అవ్వడం వల్ల మన బాడీలో విటమిన్ కేని కూడా అదే ఎఫెక్ట్ అనేది చేస్తూ ఉంటుంది. సో దానివల్ల చాలా రకాల బ్లీడింగ్ ఇష్యూస్ అవి కూడా మనకి రావడం అనేది జరుగుతుంది. సో ఈ బైల్ యాసిడ్స్ ఒక్కొక్కసారి ఏంటంటే ఈ బైల్ యాసిడ్స్ ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు తొందరగా ప్రీమెచ్యూర్ డెలివరీ కూడా 35-36 వీక్స్కి డెలివరీ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అది ఇంకా కొనసాగిందంటే బేబీలో స్టిల్ బర్త్ వస్తుంది. కాబట్టి ఇలాంటి సిచ్యుయేషన్స్లో తొందరగా డెలివరీ చేయడం అనే డెసిషన్ అనేది డాక్టర్ గారు తీసుకుంటారు. సో మీకు ప్రెగ్నెన్సీలో ఎటువంటి దురద ఉన్నప్పుడు అది నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా డాక్టర్ గారికి కన్సల్ట్ చేసి ఎందువలన ఈ దురద వస్తుంది అనేది చూసుకోవడము, ఒకవేళ సింపుల్ దురదలైతే దానికి తగ్గ క్రీమ్స్ అవన్నీ వాడుకోవడము, లేదు లివర్ ప్రాబ్లమ్స్ వల్లనే దురద వస్తుందంటే దానికి తగ్గ మెడికేషన్ తీసుకోవడము, రెగ్యులర్గా చెకప్స్ చేసుకోవడము, రెగ్యులర్గా అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకోవడము, రెగ్యులర్గా ఈ ఎల్ఎఫ్టీస్ అవి చేసుకొని ప్రాబ్లం ఉంది అన్నప్పుడు డాక్టర్ గారు ఎలా చెప్తే అలా మీరు విని తొందరగా ప్రీమెచ్యూర్ డెలివరీ ఒకవేళ అవసరం ఉంది బేబీ కంటే చేయించుకోవడం ద్వారా చాలా వరకు మనం బేబీని సేవ్ చేయవచ్చు. వివిధ వ్యాధులకు సంబంధించిన లక్షణాల వల్ల దురద వస్తుందని నిర్ధారణ అయితే మాత్రం ఆ వ్యాధులకు చికిత్సను తీసుకోవడం ద్వారా సమస్యలకు చెక్ పెట్టవచ్చు. వివిధ రకాల మందుల ద్వారా దురద సమస్య వస్తుంటే మందుల్లో అవసరమైన మార్పులు చేసుకోవడం ద్వారా సమస్యను నివారించుకోవచ్చు. మానసిక ఒత్తిడి దురద సమస్యకు కారణమైతే ఒత్తిడిని తగ్గించుకోవడం, సమతుల ఆహారాన్ని తీసుకోవడం, సరైన వైద్య సలహాలు పాటించడం ద్వారా దురద సమస్యల నుంచి చక్కని పరిష్కారం పొందవచ్చు.